నిన్న ఒక 65-year-old మేల్ పేషెంట్ 10 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్ ఆయన కంప్లైంట్ ఏంటంటే, సార్ నాకు మోషన్ అస్సలు రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఆయన HbA1c చూస్తే ఎప్పుడు కంట్రోల్లో లేదు, ఎప్పుడు కూడా 10, 11, 12 అలా మెయింటైన్ అవుతుంది. ఆయనకి నేను చెప్పాను, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోండి సార్ అండి. సార్ దానికి దీనికి సంబంధం ఏముంది, ముందు ఇది ట్రీట్ చేయండి అంటున్నాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, షుగర్ కనుక అన్కంట్రోల్డ్గా ఉంటే మీ పేగుల కదలికకు సంబంధించినటువంటి నరాలు వీక్ అయిపోతాయి. అవి సరి అయిన సంకేతాలను పంపవు, దానివల్ల మీ పేగులు కదలవు. అదేవిధంగా మీ పొట్ట యొక్క కండరాల్లో ఉండే పేస్ మేకర్ సెల్స్ అంటారు, అవి కాంట్రాక్షన్స్ని కాజ్ చేస్తాయి అన్నమాట. అవి కూడా పనిచేయవు. దానివల్ల కొంచెం తినంగానే పొట్ట ఉబ్బినట్టుగా అనిపించడము, తర్వాత ఆహారం పైకి వచ్చినట్టుగా అనిపించడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, పేగులు కదలకపోవడం వల్ల కాన్స్టిపేషన్, మలం బయటికి రాకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ స్టార్ట్ అయినప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, సార్ నాకు 10 ఉంది, 11 ఉంది, HbA1c ఏమవుతుంది, ఏం కాదు అంటారు. ఇలా అవుతుంది చెప్తే ఆయన నమ్మట్లేదు ఇప్పటికి కూడా. కానీ ఒకటి చెప్తున్నాను, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత రివర్స్ చేయడం చాలా కష్టం. సో ముందు నుంచే జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా ఇర్రివర్సిబుల్. ఒకసారి వస్తే మేనేజ్ చేయగలం కానీ రివర్స్ చేయలేము. కాబట్టి షుగర్ మొదలైనప్పటి నుంచే షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, అదర్వైజ్ ఇది ఎప్పటికీ మార్చలేము.